తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రేవంత్ సర్కార్ ఇచ్చిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ గా మారిపోయిందన్నారు. గత ఎన్నికలకు ముందు నిరుద్యోగుల్ని రెచ్చగొట్టిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. మీరు పెట్టిన జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్, జాబ్లెస్ క్యాలెండర్, నిరుద్యోగ యువతను మోసం చేసిన క్యాలెండర్ తప్ప ఏమి లేదు. శాసనసభలో కూడా పెట్టి మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో పెట్టారు, మీరు అసెంబ్లీలో పెట్టి కూడా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడితే గోబల్సే మాట్లాడతాడు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు. ఎక్కడిచ్చిన ఆయన 60,000? ఇవాళ పిల్లలు అడుగుతున్నారు. 60,000 ఉద్యోగాలకు సంబంధించి నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేయి. ఎందుకు వైట్ పేపర్ రిలీజ్ చేస్తలేవు? 60,000 ఉద్యోగాల వైట్ పేపరు ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఎప్పుడు పరీక్ష పెట్టిండ్రు, ఎప్పుడు రిజల్ట్స్ ఇచ్చినాయి, ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అది రిలీజ్ చేయను వైట్ పేపర్. అంతా మోసం. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలిస్తే ఏం చేయది? మీరందరూ మా కోసం బస్సు యాత్ర చేయండి, మా కోసం ఓట్లేపియండి, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే నమ్మినమన్నా. కాంగ్రెస్ కోట్లేయమని మా నాయనమ్మయి, అమ్మమ్మయి, తాతలయి, అమ్మా నాయన కాళ్ళు మొక్కి కాంగ్రెస్ కోట్లేపించినాం. నమ్మితే ఇలా మోసం చేసిండ్రు. మాకు ఉద్యోగాలు రాలేదు, కానీ కోదండరాంకు ఉద్యోగం వచ్చింది, ఆకునూరు మురళికి ఉద్యోగం వచ్చింది, రియాజ్కు ఉద్యోగం వచ్చింది, లాస్ట్కు ప్రియాంక గాంధీకి కూడా ఉద్యోగం వచ్చింది. కానీ నిరుద్యోగ యువకులకు మాత్రం ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు రాలేదు. ఆనాడు ప్రియాంక గాంధీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఏం చెప్పారు? 3,000 కోట్ల పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తాం, ఏ ఏడాదికి ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు. మరి రేవంత్ రెడ్డి వచ్చి 20 నెలలు అయింది, ₹1 ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చావా? ఇలా కాలేజీలు మూతపడుతున్నాయి. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక లక్షలాది మంది పిల్లలకు సర్టిఫికెట్లు రాక ఉన్నత విద్యా అవకాశాలు కోల్పోతా ఉన్నారు. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.